నేను చేసే చికెన్ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. అంత ఇష్టంగా ఎట్లా చేస్తున్నానో ఆ చికెన్ కర్రీకి సీక్రెట్ ఏందో చూపిస్తాను చూడండి. ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా అనమాట. ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు, జాపత్రి, ఎండుమిరపకాయలు ఈ మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. పలావ్ ఆకులతో సహా మొత్తం లైట్‌గానే ఫ్రై చేయాలి. ఎక్కువగా మాడిన చేసినా కానీ కర్రీ లుక్ మారుతుంది, చేదొస్తుంది. అందుకని చెప్పేసి లైట్‌గా ఫ్రై చేసేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇంక ఈ వీడియో వచ్చేసి మా పెద్ద కొడుకు పుట్టినరోజు అప్పుడు చేసింది. ఇంకా సాంబారు, పులావు, చికెన్ కర్రీ ఇవన్నీ నా చేతుల మీదుగా నేనే చేశాననమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. ఇంకా మొత్తం అయితే చాలా బాగా చేసేసాను. ఇంకా ఆ విధంగా చికెన్ కర్రీ నేను ఇంట్లో చేసిన గరం మసాలాతో చేసింది. కలర్‌ఫుల్‌గా టేస్ట్ అయితే గుమగుమలాడిపోతూ ఉందనమాట. బయటియి అసలు ఏం వాడను. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై.